హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎంఎస్ పవర్ పాయింట్లో చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షో. ఓకేనా, ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఈ స్లైడ్ షో అనేది ఎప్పుడు ఇస్తాము అంటే మనం పవర్ పాయింట్లో చేసిన వర్క్ అనేది 100% కంప్లీట్ అయిన తర్వాత యూస్ చేసే ఆప్షన్ ఏంటండి స్లైడ్ షో. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకునేవన్నీ స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, స్లైడ్స్లో లేఅవుట్ ఎలా మార్చాలి, ఇమేజెస్, టెక్స్ట్ ప్లేసెస్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, థీమ్స్ ఎలా అప్లై చేయాలి, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మనం క్లిక్ చేసే ఆప్షన్ ఏంటంటే స్లైడ్ షో. ఓకేనా, మరి ఈ స్లైడ్ షో అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే కింద స్టేటస్ బార్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తాం కదండి, దాని పక్కన ఇదిగోండి ఈ బటన్ అనమాట. ఓకేనా, దీన్ని ప్రెస్ చేసామనుకోండి స్లైడ్ షో అనేది బిగిన్ అయింది. ఎప్పుడైతే ఆ బటన్ని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మీకు స్లైడ్ షో బిగిన్ అయిద్దండి. అంటే ఏంటంటే మనకి ఈ పవర్ పాయింట్లో కనిపించిన ఈ ట్యాబ్స్, ఆప్షన్స్ కానీ ఏమీ డిస్ప్లే అవ్వు. మనం ప్రిపేర్ చేసిన స్లైడ్ అనేది డెస్క్టాప్ మొత్తం ఆక్యుపై చేసి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ మీకు నార్మల్గా రావాలనుకోండి ఎస్కేప్ కొట్టండి, కీబోర్డ్లో ఎస్కేప్, ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనండి, చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఈ స్లైడ్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఈ స్లైడ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ మొత్తం టోటల్గా 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఓకేనా, ఫస్ట్ స్లైడ్లో ఎంఎస్ ఆఫీస్ గురించి, సెకండ్ స్లైడ్లో ఎంఎస్ వర్డ్, అండ్ థర్డ్ స్లైడ్ ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్, ఈ విధంగా టోటల్గా 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ని సెలెక్షన్ చేసి ఓకేనా, ఇప్పుడు స్లైడ్ షో అన్న ఇది ఈ బటన్ని ప్రెస్ చేశాను. చూడండి వ్యూయర్స్, ఇలా నార్మల్గా డిస్ప్లే అయిందండి స్లైడ్. కానీ స్లైడ్లో ఉన్న టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, షేప్స్ కానీ ఇవేమీ డిస్ప్లే అవ్వలేదండి. మరి వాటన్నిటికీ యానిమేషన్స్ అప్లై చేసాం కదండి, అవి యానిమేషన్ టైప్లో స్టెప్ బై స్టెప్ వస్తాయి. స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్గా రావండి, అవి మన కంట్రోల్ని బట్టి వస్తాయి. ఎలా అంటే మీరు మౌస్తో లెఫ్ట్ క్లిక్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మనం ఫస్ట్ యానిమేషన్ దేనికైతే అప్లై చేసామో ఆ విధంగా మళ్ళీ క్లిక్ చేయండి, ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. లేదా కీబోర్డ్లో రైట్ యారో కానీ డౌన్ యారో కానీ ప్రెస్ చేశారనుకోండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఈ విధంగా అలా ఫస్ట్ స్లైడ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ స్లైడ్ అంటే ఆ మధ్యలో వచ్చే ఎఫెక్ట్ని ట్రాన్సిషన్ అంటారు. ఆల్రెడీ మీకు చెప్పానండి ప్రీవియస్ వీడియోస్లో. ఈ విధంగా అంటే ఏంటంటే మన కీబోర్డ్లో యారో కీస్ అయినా వాడచ్చు, లేదా మౌస్లో లెఫ్ట్ క్లిక్ అయినా క్లిక్ చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. మీకు ఇంకా అవసరం లేదు స్లైడ్ షో ఆపేయాలి, మళ్ళీ నార్మల్గా రావాలనుకుంటే మీరు కీబోర్డ్లో ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్లైడ్ ఏంటండి థర్డ్ స్లైడ్, ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను స్లైడ్ షో అన్నాను అనుకో, చూడండి థర్డ్ స్లైడ్ నుంచి బిగిన్ అయింది. ఎందుకంటే ఆ స్లైడ్ కదండి సెలక్షన్లో ఉంది, సో అక్కడి నుంచి బిగిన్ అయింది. ఇప్పుడు నేను ఎస్కేప్ అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ స్లైడ్ షో అనే ట్యాబ్లో ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి, ఫ్రమ్ బిగినింగ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ స్లైడ్ అయినా సెలక్షన్లో ఉన్నా ఫ్రమ్ బిగినింగ్ అన్నాం అనుకోండి బిగినింగ్ నుంచి మనకి స్టార్ట్ అయ్యిద్ది. చూడండి అంటే బిగినింగ్ స్లైడ్ ఏంటంటే మనకి ఎంఎస్ ఆఫీస్, అక్కడి నుంచి బిగిన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు చూడండి నేను 4th స్లైడ్ సెలెక్షన్ చేశానండి. ఇప్పుడు నేను స్లైడ్ షో అనకుండా ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది చూడండి, ఫ్రమ్ కరెంట్ స్లైడ్. దీన్ని సెలెక్షన్ చేసామనుకోండి ఎగ్జాక్ట్గా ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. చూడండి ఈ విధంగా. ఓకేనా, మీరు డైరెక్ట్గా స్లైడ్ షో అన్నారనుకోండి, లేదా కీబోర్డ్లో F5 అన్నారనుకోండి ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. ఫ్రమ్ బిగినింగ్ అన్నారనుకోండి ఏ స్లైడ్ సెలక్షన్లో ఉన్నా సరే బిగినింగ్ నుంచి బిగిన్ అయ్యిద్ది. కరెంట్ స్లైడ్ అంటే ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి బిగిన్ అయ్యిద్ది. అలానే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, హైడ్ స్లైడ్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయి. మొత్తం 5 స్లైడ్స్ మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అంటే స్లైడ్ షో ఇచ్చేటప్పుడు కామన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను థర్డ్ స్లైడ్ సెలెక్షన్ చేసి హైడ్ స్లైడ్ అన్న. ఓకేనా, ఇక్కడ చూడండి స్ట్రైక్ అవుట్ అయిపోయింది ఆ నెంబర్ అనేది, మళ్ళీ బ్లర్రీగా వచ్చేసింది చూడండి. ఓకే, కానీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ స్లైడ్ సెలెక్షన్ చేసి స్లైడ్ షో ఇస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ స్లైడ్ వచ్చింది కామన్గానే. అండ్ సెకండ్ స్లైడ్ ఏంటండి ఎంఎస్ వర్డ్. మరి థర్డ్ స్లైడ్ ఏంటండి ఎక్సెల్. మళ్ళీ అది రావాలి కదా, చూడండి అది రాలేదండి. అంటే అదేమైంది హైడ్ అయిపోయింది.
అంటే ఏంటంటే మనం ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అంటే స్లైడ్ షో ఇచ్చేటప్పుడు పర్టికులర్గా ఆ స్లైడ్ వరకు హైడ్ అయిపోతుంది. ఓకేనండి. మళ్ళీ నార్మల్గా రావాలంటే మీరు ఎస్కేప్ కొట్టండి. ఈ విధంగా మళ్ళీ ఈ హైడ్ చేసిన స్లైడ్ అనేది అన్హైడ్ అవ్వాలంటే దాన్నే సెలక్షన్ చేసి హైడ్ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాన్ని మళ్ళీ అన్సెలక్షన్ చేయండి, మళ్ళీ అన్హైడ్ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా ఫండమెంటల్గా మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పవర్ పాయింట్లో అంటే మనం ప్రిపేర్ చేసిన వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత స్లైడ్ షో అనేది ఈ విధంగా ఇవ్వచ్చు. ఓకే వ్యూయర్స్.